కొంచెం సేపటికి సమీర ఉలిక్కి పల్లేచింది. మెలకు వచ్చి చుట్టూ చూస్తుంది. ఎవ్వరూ లేరు. తనకేం అర్థం కావటం లేదు. అప్పటి వరకు జరిగింది కళ లేక నిజమా అని. నెమ్మదిగా పైకి లేచి అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకుంది. తన ఫేస్ అంతా ఎర్రగా కందిపోయి బాగా ఏడవటం వల్ల అద్దంలో నుండి చూస్తే తనకు బెడ్ మీద చీర కనిపించింది. అది చూడగానే అర్థమైంది జరిగింది కల కాదు నిజమని. కళ్ళలో నీళ్లు వద్దనుకున్నా అలా వస్తూనే ఉన్నాయి. అప్పుడే డోర్ కొట్టారు. సమీరా సమీరా అంటూ సత్యనారాయణ గారు. అది విని సమీర కళ్ళు తుడుచుకొని నార్మల్గా ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది, నవ్వుతూ వాళ్ళకి తన బాధ ఏం తెలియకూడదని. హా తల్లి, ఏం చేస్తున్నావు అని అడిగాడు సత్యనారాయణ గారు. అది డాడీ నోట్స్ రాస్తున్నాను అని చెప్పింది సమీర. సరేరా, ఇలా కూర్చో అని పక్కన కూర్చోపెట్టుకుని ఇక నీ పెళ్లి గురించి ఒక మాట అనేసుకున్నాం. నీకేం అభ్యంతరం లేదు కదా అని అడిగాడు. సమీరాకి నవ్వు వచ్చింది. డాడీ అసలు ఎప్పుడు అడిగే మాట ఎప్పుడు అడుగుతున్నారు? మీరు అన్నీ మాట్లాడేసి వచ్చి నీకేం అభ్యంతరం లేదు కదా అంటే మీరు మాట ఇచ్చేశాక నేను ఏం చెప్పను అనుకుంటూ ఉంది మనసులో. హా చెప్పరా, ఏంటి ఏం మాట్లాడడం లేదు? అంతా ఏదో అలా జరిగిపోయింది. లేకపోతే చాలా గ్రాండ్గా చేద్దామనుకున్నాం ఎంగేజ్మెంట్ కూడా అని అన్నారు. ఏం లేదు నాన్న, కొంచెం తలనొప్పిగా ఉంది, కొంచెం సేపు పడుకుంటాను అని అంటూ పైకి లేచింది. అయ్యో తల్లి, అవునా? మరి నా బంగారు తల్లికి అందరూ ఎంత దిష్టి పెట్టారు. సావిత్రి ఇలా రా, అమ్మాయికి దిష్టి తీయి అని అన్నారు. సమీరాకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. తన బాధ ఎలా చెప్పాలో ఎవరికి చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉంది. ఇంతలో సావిత్రి గారు వచ్చి దిష్టి తీసి కళ్ళు తుడిచి సమీరన్ దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుని, అంత అనుకున్న దానికంటే బాగా జరిగింది. ఇక నీ పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగితే అంతే చాలు అన్నారు సావిత్రి గారు. ఎంతో సంతోషం ఆమె కళ్ళల్లో. ఎలా ఈ సంతోషాన్ని పాడు చేయాలి, నా వల్ల కావటం లేదు, ఇష్టం లేదు అన్న ఒక్క మాటతో అందరూ ఎంతో బాధపడతారు. చెప్పకుండా పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ నేను బాధపడుతూనే బతకాలి. ఏది కరెక్ట్? నిజం చెప్పి వీళ్ళని బాధ పెట్టనా? చెప్పకుండా నేను బాధపడినా ఏం చేయను అనుకుంటూ అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ సమీరాకి అభితో మాట్లాడాలి అని చాలా అనిపిస్తుంది. నిజానికి చచ్చిపోవాలి అని ఉంది. తనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా క్లియర్ చేయాలో అర్థం కాక, అభిని వదిలి వేరే పెళ్లి చేసుకోలేక, అభితో మాట్లాడాలని కానీ ఫోన్లో బ్యాలెన్స్ లేదు. ఎలా ఎలా అని ఆలోచిస్తూ పిచ్చి దానిలో అటు ఇటు తిరుగుతూ ఉంది. అప్పుడే ఫోన్ వచ్చింది గీత నుండి. చాలా ఫాస్ట్గా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది సమీర. హలో గీత అని అంది. హా గీతనే, ఏంటి నువ్వు మార్నింగ్ గుడికి వస్తా అని చెప్పి రాలేదు? అభి తెలుసుకోమని చెప్పాడు. ఈ టైంలో ఇంట్లో అందరూ ఉంటారని నన్ను ఫోన్ చేయమని అడిగాడు, అందుకే చేసా అని చెప్పింది గీత. సమీరాకి కన్నీళ్లు వచ్చేస్తున్నాయి గీత మాట వినేసరికి. ఏం చెప్పను, ఈరోజు నాకే తెలియకుండా నా చావుకి ముహూర్తం పెట్టారు అనంది ఏడుస్తూ. ఏంటి పిచ్చి అలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది అని అడిగింది గీత. అది ఏం చెప్పను, ఇప్పుడు నేనేం చెప్పలేను, రేపు కాలేజీకి వచ్చాక చెప్తాను. నువ్వు ముందు నా ఫోన్లో బ్యాలెన్స్ వెయ్యి అని చెప్పింది సమీర. సరే వేస్తాలే, కానీ నువ్వేం పిచ్చి పిచ్చి పనులు చేయకు, రేపు కాలేజీలో మాట్లాడదాం, ఓకేనా అనింది గీత. సరే ఓకే, రేపు వస్తాను, అభిని వెంటనే చూడాలి, కాలేజ్ టైం ఎప్పుడవుతుందో అని ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు ముందు బ్యాలెన్స్ వెయ్యి, అభితో మాట్లాడాలి అనింది సమీర. సరే బాయ్, వేస్తానని చెప్పి ఫోన్ కట్ చేసింది గీత. సమీర కళ్ళు తుడుచుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచింది సమీర. ఏంటి సమీర చెప్పు అని అడిగింది సావిత్రి గారు. అది అమ్మ, పెళ్ళి కూడా ఇప్పుడే చేసేస్తారా అని అడిగింది సమీర కొంచెం బేలగా చూస్తూ. సావిత్రి సమీరను చూసి, ఏంటి సమీర ఎందుకలా అడిగావు? పెళ్లి ముహూర్తం ఇంకా పెట్టలేదు, అది కూడా త్వరలోనే ఉంటుంది, నీకు ఎగ్జామ్స్ అయిపోయాక అప్పుడు వచ్చేలా పెడతారు అంది నవ్వుతూ. సమీర ఓ అవునా, సరే అమ్మా, నేను వెళ్ళి చదువుకుంటాను, నేను అన్నం తినను, కొద్దిగా పాలు మాత్రం ఇవ్వు అని అనింది సమీర. ఏమైంది సమీర, ఎందుకలా ఉన్నావు? అన్నం కూడా వద్దు అంటున్నావు అని అడిగింది సావిత్రి గారు. అది అమ్మా, ఇందాక ఏదో తిన్నా, అందుకే వద్దు అని చెప్పి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది తన రూమ్లోకి.
టైం 9 గంటలయింది. ఏమండి రండి భోజనానికి, చాలా టైం అయిపోయిందిగా అని పిలిచింది. హా వస్తున్నాను అంటూ సత్యనారాయణ గారు కూడా వచ్చి కూర్చొని భోజనం చేస్తూ అంతా సమీర పెళ్లి గురించి చెప్తున్నారు. అవన్నీ సమీరకి వినిపిస్తున్నాయి. దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? అమ్మా నాన్న నా పెళ్లి గురించి ఎన్ని కలలు కంటున్నారు, కానీ నాకు నచ్చని కలల్లో నేను ఎలా హ్యాపీగా ఉండాలి అర్థం కావటం లేదు అనుకుంటూ ఉంది. అప్పుడే ఫోన్లో ఒక మెసేజ్. గీత రీఛార్జ్ చేసింది. అది చూడగానే ప్రాణం తిరిగి వచ్చిందనిపించింది. వెంటనే అభికి ఫోన్ చేద్దాం అనుకుంది, కానీ అమ్మ వాళ్ళు ఇంకా పడుకోలేదని అలా ఏదో బుక్ పెట్టుకొని కూర్చుంది. సావిత్రి సత్యనారాయణ గారు ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకొని వెళ్ళిపోయారు పడుకోవటం కోసం. కిషోర్ కూడా వచ్చి పడుకొని నిద్రపోయాడు. సమీర హమ్మయ్య అనుకుని ఫోన్ తీసి అభికి ఫోన్ చేసింది. అభి ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఓయ్ ఏంటి సమీర, ఏదేదో మాట్లాడబట్ట పొద్దున గీత ఫోన్ చేసింది, ఏం జరిగింది అని అడిగాడు అభి. సమీరాకి కొన్ని గంటల తర్వాత అభి మాట వినిపించేసరికి ఒక్కసారి ఏడుపు వచ్చేసింది. గట్టిగా ఏడుస్తూ ఉంది ఏం మాట్లాడకుండా. హే సమీర, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని కంగారు పడుతూ అడిగాడు అభి. అభి అభి అది అని ఆపకుండా ఏడుస్తూనే ఉంది. సమీర, నువ్వేం చెప్పకుండా అలా ఏడిస్తే నేనేమనుకోను, నాకు టెన్షన్గా ఉంది, ఫస్ట్ ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు అభి. సమీర కొంచెం తన్ని తాను తమాయించుకొని, అభి అది మార్నింగ్ నేను గుడికి వెళ్తాను అని అడిగితే వద్దు అన్నారు. సరే అని ఊరుకున్నాను, కానీ తర్వాత నాకు కూడా తెలియకుండా మా మామయ్యతో ఎంగేజ్మెంట్ చేశారు. పొద్దున జరిగింది మొత్తం అభికి చెప్పింది సమీర ఏడుస్తూనే. అది విని అభి కూడా మౌనంగా ఉండిపోయాడు, ఏం మాట్లాడడం లేదు. అభి అభి ఉన్నావా, ఫోన్ కట్ అయిపోయిందా అని అనుకుంటూ ఉంది సమీర. లేదు ఉన్నాను, విన్నాను. అసలేంటి మీ వాళ్ళు అలా ఎలా తీసుకుంటా డెసిషన్, నీకేం చెప్పకుండా అని అన్నాడు కొంచెం చిరాగ్గా. ఏమో ఇంట్లో జరిగే చూస్తుంటే భయంగా ఉంది, ఎప్పుడేం చెప్పి ఏం చేస్తారో అని అంది సమీర. సరే ఇప్పుడు ఏం చేద్దామని నువ్వు అనుకున్నావు అని అడిగాడు అభి. అదేంటి అలా అంటావు, నేను చెప్పాను కదా నాకు నువ్వంటే ఇష్టమని, మళ్ళీ ఎలా అడుగుతున్నావు, ఏం చేస్తావని అంది సమీర. అవును చెప్పావు, మరి ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగిందంటున్నావుగా, ఏం చేయాలి ఇప్పుడు అని అన్నాడు అభి. లేదు అభి, నాకు ఈ పెళ్ళి ఈ బాధ నా వల్ల కాదు. ఇలా ఇష్టం లేని పెళ్లిలో నటిస్తూ నవ్వుతూ భరించటం చాలా కష్టంగా ఉంది. నాకు నువ్వు కావాలి, నీతో లైఫ్ కావాలి, ఏదో ఒకటి చెయ్యి అభి అని ఏడుస్తుంది సమీర. సమీర ప్లీజ్ నువ్వు ఏడవకు, నేనున్నా కదా, నువ్వు లేకుండా నేను ఉండలేను, ఏదో ఒకటి చేద్దాం, ఫస్ట్ నువ్వు ఏడవటం ఆపు. పెళ్ళి కాదు కదా, అయిపోతాడా భయపడకు, మనకి ఎగ్జామ్స్ వరకు టైం ఉంది కదా, ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం, నువ్వు ఎక్కువ ఆలోచించి బాధపడకు సరేనా అని అన్నాడు అభి. అభి అని పిలిచింది ప్రేమగా సమీర. హా చెప్పు ఏంటి అని అడిగాడు అభి. ఏం లేదు అభి, నిన్ను చూడాలని ఉంది, నీతో మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను, పొద్దునుండి పన్న బాధ నీతో మాట్లాడిన కొన్ని క్షణాల్లో తగ్గింది అని అంది సమీర. సరే, నాకు మార్నింగ్ నుండి ఏదో తెలియని బాధ, చాలా అనీజీగా అనిపించింది అని అన్నాడు అభి. నిజంగానా, మార్నింగ్ నుండి నీతో మాట్లాడాలని ఎంతగా ట్రై చేశానో కానీ కుదరలేదు, ఇప్పుడు నా గుండెలో భారం తగ్గింది, పొద్దున్నుండి పిచ్చి పట్టినట్టు అయిపోయింది నాకు ఇక్కడ జరిగింది చూశాక అని సమీర. సరే సమీర, ఇక పొద్దున జరిగింది మర్చిపోం, నేను ఉన్నా కదా, సరే తిన్నావా ఏమైనా అని అడిగాడు అభి. లేదు ఏం తినలేదు, ఆకలేదని చెప్పింది. ఎందుకు లేదు అని అడిగాడు అభి. ఏమో లేదు అంతే, నువ్వు తిన్నావా అని అడిగింది సమీర. లేదు తినలేదు, నువ్వు గీతకి ఫోన్ చేసినప్పుడు చావుకి ముహూర్తం పెట్టారు అని ఏదో అన్నావట కదా, నాకు భయం వేసింది, ఏం జరిగిందో అని, నేను ఏమనుకున్నానో అదే జరిగింది, సరే చూద్దాం అన్నాడు అభి ఏదో ప్లాన్ చేసిన వాళ్ళ. ఇక నేను ఏడవలేక మనసులోనే బాధపడుతున్న టైంలో నా ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఇక నాకు బాధ ఆపుకోలేకపోయాను, అంతే ఏదో కోపంలో బాధలో అనేసా అనింది సమీర. ఇలా ఇద్దరు చాలాసేపు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తనకే తెలియదు. అభి కూడా సమీర నిద్రపోయింది అని అర్థమై ఫోన్ పెట్టేశాడు. నెక్స్ట్ డే కాలేజీలో సమీర బెంచ్ మీద కూర్చుని ఉంది డల్గా. శాంతిప్రియ వచ్చి సమీర పక్కన కూర్చున్నారు. సమీ ఏంటి అలా డల్గా ఉన్నావు, గీత చెప్పింది నిజమేనా అని అడిగింది శాంతి.
సమీర శాంతిని చూసింది కానీ ఏం చెప్పలేదు. సమీ, ఏంటి మాట్లాడవు? నిజంగా నీకు మీ మామయ్యతో నిన్న ఎంగేజ్మెంట్ జరిగిందా అని అడిగింది ప్రియా. సమీర అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. అప్పుడే అభి తన ఫ్రెండ్స్తో కలిసి క్లాస్లోకి వచ్చాడు. అప్పటి వరకు డల్గా ఉన్న సమీర అభిని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి చూసింది. అభి కూడా అలా సమీరాని చూస్తూ వెళ్ళి తన ప్లేస్లో కూర్చున్నాడు అభి. హే సమీ, ఏంటి చెప్పకుండా అలా చూస్తున్నావు అని అడిగింది ప్రియా. ఏం లేదు ప్రియా, అభి వచ్చాడు చూడు అనింది శాంతి. ఓహో, అదా సంగతి. సరే గాని సమీర, ఇప్పుడు నీకు ఎంగేజ్మెంట్ జరిగింది కదా, మరి ఏం చేద్దాం అనుకున్నావు అని అడిగింది ప్రియా సమీరాని పిలిచి. హా ప్రియా, జరిగింది ఏది నాకు నచ్చింది కాదు. అభి తప్ప ఇంకేం వద్దు నాకు. నిజంగా అభికి నా లవ్ చెప్పకముందు అయితే ఎలాగో బతికేయచ్చు అనుకున్నా కానీ నిన్ననే అర్థమైంది. నా లైఫ్లోనే కాదు, కొంచెం సేపు కూడా నా పక్క ఎవరిని ఊహించుకోలేను అని కొన్ని క్షణాలు కూడా భరించలేకపోయాను. అప్పుడే అర్థమైంది, ఏం జరిగినా కూడా అభి తప్ప ఇంకేం వద్దు నాకు. ఏం జరిగినా అభిని వదులుకోను అనేది సమీరా. హే ఏంటి మరీ అంత స్ట్రాంగ్గా ఉన్నావు? ఏమైనా ప్లాన్ చేసావా ఏంటి అని అడిగింది శాంతి. లేదు, ఏం లేదు, కానీ అభి లేకుండా ఉండలేను, ఏం జరిగినా కూడా అని అంటూ ఉండగా సార్ రావటంతో సైలెంట్ అయిపోయారంతా. హా చూడండి, మీ రికార్డ్ వర్క్ అంతా అయిపోతే అందరు సబ్మిట్ చేసేయండి. ఇంక 3 రోజుల్లో మీకు ల్యాబ్ ప్రాక్టికల్స్ ఉన్నాయి అని అన్నాడు. కొంతమంది రికార్డ్స్ చూపిస్తున్నారు, కొంతమంది రాస్తున్నారు. సమీర ఇంకా తన ఫ్రెండ్స్ కూడా రికార్డ్ కంప్లీట్ అయిపోవడంతో సార్కి సబ్మిట్ చేశారు. ల్యాబ్ ఎగ్జామ్స్ ఎవరు ఎప్పుడు రాయాలో సార్ డేట్స్ ఇస్తున్నారు. సమీరకి ఫస్ట్ డే కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ లాస్ట్ డే ఫిజిక్స్ ల్యాబ్ వచ్చింది. మార్నింగ్ సమీరకి అయితే అదే రోజులో అభికి ఆఫ్టర్నూన్ వచ్చింది. ఆ రోజు కాలేజ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి రెడీ కొంచెం సేపు చదువుకొని భోజనం చేసి అందరు పడుకున్నాక అభితో మాట్లాడేది. మళ్ళీ కొంచెం నార్మల్ అయి ఆ ఎంగేజ్మెంట్ రోజుని మర్చిపోయి కొంచెం హాయిగా ఉంది అభితో మాట్లాడుతూ. రోజు సమీర అభితో మాట్లాడుతూనే ఉండేది. అభి ఒకరోజు మీ మామయ్యకి చెప్పి ఒప్పించి చూడు, పెళ్లి ఇష్టం లేదు అని. అభి, నాకు భయంగా ఉంది అభి అనింది సమీర. భయపడితే ఎలా సమీ, ఏదో ఒక చెయ్యాలిగా, మనం ఒక్కటవ్వాలంటే అన్నాడు అభి. సరే చెప్తాను, కానీ నీకు విషయం తెలుసా అభి, లాస్ట్ డే ల్యాబ్ ఎగ్జామ్ రోజు ఏం స్పెషల్ ఉందో అని అంది సమీర. గుర్తు ఉంది అన్నాడు అభి. ఓహో, అయితే అభి, నాకు నువ్వు ఒక మాట ఇవ్వు. ఆ ముందు రోజు మొత్తం నువ్వు నాతో మాట్లాడాలి. నువ్వే ముందు విష్ చేయాలి. డే స్టార్ట్ అవ్వగానే ముందు నీ విషెస్ మాత్రమే నువ్వు వినాలి అని అడిగింది సమీర. సరే, అలాగే చేస్తాను. ఇంకా ఏంటి అని అడిగాడు అభి. ఇంకేముంది, ఏం లేదు అనింది సమీర. ఒక్కసారి కూడా డైరెక్ట్గా మాట్లాడాలి అంటే కుదరదు అంటున్నాం. ఒక్క నిమిషమైనా నీ ఎదురుగా నించుని నిన్ను చూస్తూ మాట్లాడాలి అని ఉంది అన్నాడు అభి ప్రేమగా. అభి, అలా నీతో ఉండాలి అని, నీతో మాట్లాడాలని నాకు ఉంది, కానీ ఇప్పుడు మనం జాగ్రత్తగా లేకపోతే ఎప్పటి కలిసి ఉండనివ్వరు. అందుకే టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి అనింది సమీర. అది నిజమేలే, ఇంట్లో తెలిస్తే పెళ్లి రేపు చేస్తారు, నీకు కూడా తెలియకుండా అన్నాడు అభి. మరి అంత కాదులే, కానీ నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అని అంది. సరే, కానీ నువ్వు మీ మామయ్యతో ఎప్పుడు మాట్లాడతావు అని అడిగాడు అభి. అదే ఆలోచిస్తున్నా, ఏం చేయాలి, ఎలా చెప్పాలి అని. చెప్తే తను ఎలా తీసుకుంటాడు అని భయంగా ఉంది. చాలాసార్లు మామయ్యతో చాలా ఫ్రీగా అన్నీ చెప్పేదాన్ని, కానీ ఈ పెళ్లి మాటలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో అప్పటి నుండి మామయ్యతో మాట్లాడాలంటే భయంగా అనిపిస్తుంది అని అంది సమీర. మరి ఏంటి, ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు అభి. ఏమో, నాకేం అర్థం కావటం లేదు. ఇంకో 3 డేస్లో ల్యాబ్ ఎగ్జామ్స్, తర్వాత 1 వారంలో ఫైనల్ ఎగ్జామ్స్, తర్వాత మా పెళ్లి ముహూర్తం పెట్టేస్తారు. ఇక అప్పుడు ఏం చేయలేము, ఎప్పటికీ నిన్ను చూడలేను. బాధగా ఉంది అభి, ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపు అభి అనింది చాలా ఫీల్ అవుతూ. సమీర ప్లీజ్, మళ్ళీ ఏడవకు, ఏదో ఒకటి ఆలోచన చేద్దాం, సరేనా? ఇప్పుడైతే పడుకో, రేపు మాట్లాడదాంలే అన్నాడు అభి. సరే అని ఫోన్ కట్ చేసి అలా ఆలోచిస్తూ పడుకుంది సమీర. అభికి సమీర చెప్పింది వింటే అసలు ఏం చేయాలో అర్థం కావటం లేదు. అలా ఆలోచిస్తూ అభి కూడా నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సమీర కాలేజ్కి రెడీ అవుతుంది.
అప్పుడే వచ్చింది మెసేజ్ అభి దగ్గర నుండి, ఈరోజు కాలేజ్కి రాను అని. అది చూసి సమీర చాలా డల్ అయిపోయింది. తనకు కూడా కాలేజ్కి వెళ్ళాలనిపించలేదు. కానీ అంతా రెడీ అయ్యాక వెళ్ళకపోతే అమ్మ వాళ్ళు ఎందుకు సడన్గా వెళ్ళనంటున్నావు అని అడుగుతారు. సరేలే అనుకొని అలా ఫేస్ వేలాడేసుకొని కాలేజ్కి వెళ్ళింది. సమీర ఫ్రెండ్స్ కూడా అడిగారు ఏమైందని. ఏం లేదు, అభి ఈరోజు కాలేజ్కి రాను అని మెసేజ్ చేశాడు అని అంది సమీర. ఓహో, అదా విషయం. మేడం గారు అంత డల్గా ఉన్నారు అంది గీత. అవునే, సరే ఇంకో 2 రోజులు ఉంది ల్యాబ్ ఎగ్జామ్స్కి. ఇప్పుడు చూస్తే ఏం చదవడం లేదు అనిపిస్తుంది అని అంది శాంతి. అవును నిజమే శాంతి, నేను ఈ మధ్య ఏం చదువుకోలేకపోతున్నాను. అసలు దేని మీద ధ్యాస వెళ్ళటం లేదు అని అంది సమీర. ఏం వెళ్తుంది, నీ ప్రాబ్లమ్స్ అలాంటివి మరి. సరే మీ ఇంట్లో పెళ్లి గురించి ఏమంటున్నారు అని అంది శాంతి. ఏమో, ఇంకా దాని గురించి ఏమనడం లేదు. మొన్న జరిగిన ఎంగేజ్మెంట్ తర్వాత ఇకేమనుకోవటం లేదు. అంటే ఎగ్జామ్స్ అయ్యే వరకు ఆగుతారనుకుంటా అని అంది గీత. అది నిజమేలే, ఇంకా ఎన్ని రోజుల్లో లేదుగా, కాలేజ్ కూడా అయిపోతుంది. ఇంకో 4 రోజులు మాత్రమే ఉంది కాలేజ్ అని అంది ప్రియా. ప్రియా ప్లీజ్, మళ్ళీ మళ్ళీ కాలేజ్ అయిపోతుంది అని గుర్తు చేయకేం, నాకు ఏడుపు వస్తుంది అనింది సమీర. సరే సరేలే అనింది ప్రియా. కాసేపు చదువుకుందాం అనింది శాంతి. సరే అని బుక్స్ తీసి ఎవరికి వారు చదువుతున్నారు. కొంచెం సేపటికి సార్ వచ్చారు. ఏవో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చి చదువుకోమని వెళ్ళిపోయారు. సమీర ఒక్కతే కూర్చొని ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. అభి కూడా రాకపోవటంతో సమీరకి మనస్సు అస్సలు బాగోలేదు. ఏదో ఉంది కానీ మనస్సు మాత్రం అభి దగ్గరే ఉంది. అసలు ఎందుకు రాలేదు ఈ రోజు అనుకుంటూ ఆ రోజు కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళ్ళింది. బ్యాగ్ గల పడేసి కూర్చొని ఉంది. కొంచెం సేపటికి సమీర వాళ్ళ ఊర్లో ఏదో గుడి కట్టారు. ఆ గుళ్ళో ఏదో పూజ ఉంది అని సమీరాన్ని కాలేజ్ మానేయమని సమీర వాళ్ళ అమ్మ చెప్పింది. సమీర కూడా సరే అని తన రూమ్కి వెళ్ళి చదువుతుంది. సడన్గా ఏదో గుర్తు వచ్చి అభికి మెసేజ్ చేసింది హాయ్ అని. కొంచెం సేపటికి అభి రిప్లై ఇచ్చాడు హాయ్ అని. అభి ఎందుకు ఈరోజు కాలేజ్కి రాలేదు, అసలు ఉండాలనిపించలేదు కాలేజ్లో, నువ్వు లేక అని అంది సమీర. నిజంగానా అని అడిగాడు అభి. నీకు బాగుందా నన్ను చూడకుండా ఉంటే అని అడిగింది సమీర. అలా అని కాదు, అంటే మా తాతయ్య వాళ్ళు వచ్చారు అందుకే రాలేదు అని చెప్పాడు అభి. ఓహో సరే అయితే రేపు వస్తావా అని అడిగింది సమీర. వద్దామని అనుకున్నాను అని అన్నాడు అభి. ఓహో నేను రావటం లేదు రేపు అని చెప్పింది సమీర. నీకేమైంది, ఎందుకు రావు అని అన్నాడు అభి. అలా ఏం కాదు, బానే ఉన్నానులే, మా ఊరి గుళ్ళో పూజలేవో ఉన్నాయట, అందుకే అమ్మ మానేయమని చెప్పింది, అందుకే అనింది సమీర. ఓహో సరే అయితే అని అన్నాడు అభి. సరే ఏంటి, రేపు నువ్వు రావచ్చుగా మా ఊరు గుడికి, నీతో మాట్లాడాలి అని ఉందన్నావుగా. రేపు గుళ్ళో పూజ కనుక ఎవరు పెద్దగా పట్టించుకోరు, అందుకే నీతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు అనుకున్నాను అనింది సమీర. సరే చూస్తానులే, కుదిరితే వస్తాను అన్నాడు అభి. సరే అయితే నీకోసం చూస్తూ ఉంటాను, మార్నింగ్ మెసేజ్ చెయ్యి వచ్చేలా ఉంటే అనింది సమీర. సరే అయితే మరి మామయ్యతో ఎప్పుడు చెప్తావు అని అడిగాడు అభి. చెప్తాను, ఇకేమనుకోలేదు, ఇప్పుడు చెప్తే ఎగ్జామ్స్ రాయనివ్వరేమో అని భయంగా ఉంది అని చెప్పింది సమీర. సరే టైం చాలా తక్కువగా ఉంది, ఏదో ఒకటి చెయ్యి అని అన్నాడు అభి. నేను ఒకటి చెప్పనా, నన్ను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపో అభి, ఇక్కడ ఎవరితో చెప్పినా ఎవరు అర్థం చేసుకోరు, ఏదో ఒకటి చెప్పి విడదీస్తారు అని అంది సమీర. నిన్ను తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుందా, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆలోచిస్తానులే అని చెప్పి చిన్న పని ఉంది మళ్ళీ చేస్తాను ఫోన్ పెట్టేశాడు అభి. సమీర కూడా కొంచెం సేపు చదివి నిద్రపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా రెడీ కొత్త డ్రెస్ వేసుకుని చాలా అందంగా రెడీ అయింది సమీర. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా రెడీ అవ్వగానే అందరూ కలిసి గుడికి వెళ్లారు. సమీర కూడా గుడికి వెళ్ళింది కానీ తన చూపులు మాత్రం అభి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఫోన్ చూస్తూ ఉంది అభి వచ్చే ముందు మెసేజ్ చేస్తాడని. అలాగే కొంచెం సేపటికి మెసేజ్ వచ్చింది ఎక్కడ ఉన్నావని. నువ్వు వచ్చావా అని చాలా సంతోషంతో రిప్లై ఇచ్చింది సమీర. వచ్చాను, మరెక్కడ నువ్వు కనిపించడం లేదు అని అడిగాడు అభి. వస్తున్నా ఉండు అని బయటికి వచ్చింది. తను ఉన్నది వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లోనే, గుడి ఉన్నది అక్కడే, అందుకే వాళ్ళమ్మ కాలేజ్ మానేసి మరి తీసుకువెళ్ళింది.
సమీర బయటికి వచ్చి అభి ఎక్కడ ఉన్నాడో అని చుట్టూ చూసింది. చాలా జనం ఉన్నారక్కడ. ఎక్కడ? ఒక పక్కన అభి నించొని సమీరను చూస్తూ చిన్నగా నవ్వుతూ ఉన్నాడు. అభి కనిపించగానే కళ్ళల్లో అప్పటి వరకు లేని సంతోషం వెలుగు అలా అభిని చూస్తూ కొంచెం ముందుకు వెళ్ళింది. అభి దగ్గరగా వెళ్లేలోపే ఎవరు వెనక నుండి సమీర చెయ్యి పట్టుకున్నారు. కొంచెం కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూసింది. తన చెయ్యి పట్టుకున్నది వాళ్ళమ్మ. సమీర, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా రా అని తన వెంట తీసుకుని వెళ్తుంది. సమీర అభిని చూస్తూ తన ముందు నుండి వెళ్తుంది. అభి కూడా అలా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. అమ్మా ప్లీజ్ వదులు, ఎక్కడికి నన్ను తీసుకువెళ్తున్నావు అని అడిగింది. కొంత దూరం వెళ్ళాక అదేం లేదు ఇలా రా అని ఎవరో ఇద్దరు ఆడవాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళింది. పెద్ద వయసు వాళ్ళు. సమీరను చూపించి ఇదిగో పిన్ని, మీ అబ్బాయికి కాబోయే పెళ్ళాం అని చూపించింది సావిత్రి. ఆ మాట వినగానే సమీరాకి ఎక్కలేని కోపం వచ్చింది. కాని ఏం చేయలేక అలా కొంచెం చిరాగ్గా చూస్తూ ఉంది. అమ్మాయి ఇలా రా అని వాళ్ళు సమీరాని దగ్గరికి తీసుకుని చూడ చక్కని బొమ్మలా ఉంది అని అన్నారు. హా అమ్మా, సరే నేను వెళ్తాను, చిన్న పని ఉంది అని ఇంటి తాళం కావాలి అని అడిగింది సమీర. ఇప్పుడు ఇంటికెందుకు, ఇక్కడే ఉండు, మన వాళ్ళందరూ వస్తున్నారుగా అని అంది సావిత్రి. హా అమ్మా ఉంటాను, కాని చిన్న పని ఉంది అని చెప్పి కంగారుగా అభి ఉన్నాడో లేదో అని అటు ఇటు చూస్తూ ఉంది సమీర. కాని అభి సమీరకి ఎదురుగా నించుని చూస్తూ ఉన్నాడు. సమీర అభికి సైగ చేసింది వెంట రమ్మని. అభి సమీర వెనక్కి వెళ్తున్నాడు. సమీర మళ్ళీ ఎవరైనా చూస్తే ఆపేస్తారు అని భయంగా అటు ఇటు చూస్తూ కొంచెం ముందుకు వెళ్ళి ఆగింది. అభి సమీర వెనక్కి వస్తున్నాడు. సరిగ్గా అప్పుడే సమీర వాళ్ళ నాన్నగారు, అమ్మ సమీర, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, అమ్మని అడిగి తాళం తీసుకునిరా అని అన్నాడు. డాడీ మీరు ఇంటికి వెళ్తారా, అది ఇప్పుడేనా అని అడిగింది సమీర కొంచెం నిరాశగా చూస్తూ. హా అవును, త్వరగా తీసుకురా, బయటికి వెళ్ళాలి అని అన్నారు సత్యనారాయణ గారు. హా సరే డాడీ అని ఇంకేమనలేక కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి డాడీ ఇదిగో అని తాళం ఇచ్చింది. సరే అమ్మకు చెప్పు నేను వెళ్తున్నా అని అన్నారు సత్యనారాయణ గారు. సరే అని ఇంకేం మాట్లాడకుండా వెనక్కి వెళ్తుంది సమీర. అభి కొంచెం దూరం నుండి అంతా చూసి సమీరకి మెసేజ్ చేశాడు. ఇక్కడేం మాట్లాడడం అవ్వలేదు కానీ నేను వెళ్తున్నా అన్నాడు అభి. సమీరకు కూడా అర్థమైపోయింది అక్కడ ఎవరు మాట్లాడుకొనివ్వరని. అక్కడ ఉన్న అందరూ సమీరాని పిలుస్తున్నారు. దానికి తగ్గట్టుగా సమీర వాళ్ళమ్మ పెళ్లి కుదిరింది అని గొప్పగా చెప్తుంది. దాంతో అందరూ సమీరాని పిలిచి ఏదో వింతగా చూస్తున్నారు. ఒక పక్క అభితో మాట్లాడాలి అన్న ఆలోచన, ఇంకో పక్క అక్కడ ఉన్న వాళ్ళ పెళ్లి గోల, చిరాకు వచ్చేసింది. సమీరకి అక్కడి నుండి ఎటైనా పారిపోవాలని అనిపించింది. అప్పుడే మళ్ళీ అభి ఫోన్ చేశాడు. సమీర పక్కన ఎవరు లేకపోవటంతో ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అభి, ఎక్కడ ఉన్నావు, కనిపించడం లేదు నువ్వు అని అడిగింది. అది సమీ, నేను వెళ్తున్నాను, ఇంకోసారి చూద్దాంలే, ఇప్పుడు ఇక్కడ ఎవరు మాట్లాడుకోనివ్వరు, ఇక్కడే ఉంటే ప్రాబ్లం, అందుకే వెళ్తున్నా అన్నాడు అభి. సమీరాకి అభి అలా వెళ్తున్నా అని చెప్తూ ఉంటే ఎందుకో చాలా బాధగా అనిపించింది. నా కోసం వచ్చావు, అయినా నేను నీతో ఒక్క నిమిషం కూడా మాట్లాడలేకపోయాను, సారీ అభి అంది సమీర. హే ఏం పర్లేదులే, ఇక నేను వెళ్తాను, సాయంత్రం చేస్తా, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు అభి. సరే అనుకొని సమీర నీరసంగా ఫోన్ పట్టుకుని అలా మెల్లిగా వెళ్ళి వాళ్ళమ్మ పక్కన కూర్చుంది. సమీర నువ్వు అన్నం తిన్నావా అని అడిగింది వాళ్ళమ్మ. అది అమ్మ తిన్నాను ఇప్పుడే అని అబద్ధం చెప్పింది. సమీరాకి ఎవరితో మాట్లాడాలి అని కానీ తినాలి అని కానీ లేదు. అభి వెళ్ళిపోతున్నాడు అని బాధగా ఉంది మనసులో. అలా కూర్చొని ఉండగా సమీర వాళ్ళ మామయ్య అప్పుడే వచ్చి సమీర పక్కన కూర్చున్నాడు. సమీర వెంటనే లేచి వెళ్ళిపోవాలనిపించింది కానీ అందరూ ఏమనుకుంటారు అని అలాగే కూర్చొని ఫోన్ చూస్తూ ఉంది. సమీర అలా వెళ్దాంరా అని పిలిచాడు వాళ్ళ మామయ్య. లేదు మామయ్య, ఇప్పుడు నేను ఎక్కడికి రాను, తలనొప్పిగా ఉంది ప్లీజ్ అనింది సమీర. ఓహో సరే అయితే లోపలికి వెళ్ళి పడుకో అని అన్నాడు శివ. వద్దులే మామయ్య పర్లేదని చెప్పి అక్కడే కూర్చుని ఏదో గుర్తు వచ్చి అమ్మ డాడీ ఇంటికి వెళ్ళారు, నేనే ఇంటికి వెళ్తాను అనింది సమీర. మీ డాడీ ఇంటి దగ్గర లేరు కదా, ఎప్పుడు తాళం నాకు ఇచ్చి బయటికి వెళ్ళారు. ఓహో అవునా, ఇంతకీ ఎక్కడికి వెళ్ళారమ్మా అని అడిగింది సమీర. ఎక్కడికి ఏంటి, మీ పెళ్లికి ముహూర్తం పెట్టడానికి వెళ్ళారు అని చెప్పింది సావిత్రి. ఆ మాట ఒక్కటి చాలు సమీర గుండె ఆగిపోయి మళ్ళీ కొట్టుకుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏంటమ్మా నువ్వు అనేది, పెళ్లి ముహూర్తం
పెట్టడానికా అనేది గట్టిగా. హా అవును, ఇప్పుడు వెళ్ళి అడిగితేనే కదా ఎప్పుడు బాగుందో చెప్పేది. అందుకే మీ నాన్న బాబాయ్ వెళ్ళారు అని చెప్పింది. అంతే ఇక సమీర కళ్ళల్లో నీళ్లు అలా వచ్చేస్తున్నాయి. ఒక్క నిమిషంలో తన చుట్టూ ఉన్న పరిస్థితి అంత మారిపోయింది. అప్పుడే పెళ్లి ముహూర్తం పెట్టేస్తున్నారు. దేవుడా ఏం చేయాలి అనుకుంటూ ఉంది. తను ఏడవకుండా ఎక్కువసేపు ఆగలేకపోతుంది. ఎలా ఉండాలి ఇక్కడ, ఒక నిమిషం కూడా ఉండకూడదు అనుకుని, అమ్మ తాళం ఇలా ఇవ్వు, ఇంటికి వెళ్ళాలి, నోట్స్ చదవాలని చెప్పి తాళం తీసుకుని సమీర ఇంటికి వెళ్ళింది. డ్రెస్ తీసి మార్చుకుని అలా బెడ్ మీద పడుకొని వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ అభికి ఫోన్ చేసింది. అభి అని పిలిచి గట్టిగా ఏడవటం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఏమైంది సమీ అని అడిగాడు అభి. అది ఇందాక డాడీ వెళ్తుంటే చూసాం కదా, అది డాడీ పెళ్లి ముహూర్తం పెట్టడానికి వెళ్ళారట. ఇప్పుడే అమ్మ చెప్పింది. ఏం చేయాలో ఏం పాలుపోవటం లేదు అభి, ప్లీజ్ ఎలా అయినా సరే నువ్వు లేకుండా ఉండలేనా భీమ్ అని ఏడుస్తుంది. సమీర ప్లీజ్ ఏడవకు, నేనున్నా కదా, ముందు నువ్వు మన గురించి మీ మామయ్యకి చెప్పే పనిలో ఉండు, సరేనా అన్నాడు అభి. సరే అభి అంటూ ఉండగా డోర్ సౌండ్ వచ్చింది. అభి మళ్ళీ చేస్తా, ఫోన్ కట్ చేయని ఫోన్ పక్కన పడేసి డోర్ ఓపెన్ చేసింది. ఆ వచ్చింది సమీర వాళ్ళ అమ్మ పిన్ని వచ్చారు. సమీర నార్మల్గా చూస్తూ అమ్మ అప్పుడే వచ్చారా అంటే లోపలికి వెళ్ళింది సమీర. అక్కడ ఉండలేక వచ్చేసాం, చాలా ఎండలు పెరిగాయి అనుకుంటూ లోపలికి వెళ్ళి ఏవో మాట్లాడుతున్నారు. చాలాసేపు మాట్లాడుకుని సమీర వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్ళిపోయింది. సమీర సాయంత్రం అయ్యాక అభికి ఫోన్ చేసింది. చాలాసేపు మాట్లాడుతూ ఉంది. ఆ తర్వాత రోజు ల్యాబ్ ఎగ్జామ్ ఉంది. కానీ సమీరకి భయంతో నిద్ర పట్టలేదు. అభితో మాట్లాడుతూనే ఉంది. పెళ్లి ముహూర్తం అట అభి పెట్టేశారు. ఇక ఇప్పుడు ఏం చేయాలి, నాకు భయంగా ఉంది, నువ్వు దూరం అయితే నేను బతకను, అభి చచ్చిపోతాను అంది సమీర. హే పిచ్చా, నీకు ఏం మాట్లాడుతున్నావు, ఇలాంటి పిచ్చి పనులు చేయకు, నేను చూసుకుంటానులే సరేనా అన్నాడు అభి. నిజంగా అభి, ఒకవేళ నువ్వు దూరం అయ్యే పరిస్థితి వస్తే చచ్చిపోతా, కానీ మామయ్యని పెళ్లి చేసుకోవటం అంటే అది జరగదు అంది సమీర. సమీ ఏంటా మాటలు, ఏం కాదు నువ్వు భయపడకు, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా పడుకో అని అభి కూడా చాలా బాధపడుతున్నాడు. సమీరతో చెప్తే తను ఇంకా ఏడుస్తుందని ఏం చెప్పకుండా సమీరకి ధైర్యం చెప్తున్నాడు. కానీ లోపల అభికి కూడా భయంగానే ఉంది, సమీర దూరం అయిపోతుందేమో అని. అంత పరిస్థితి వస్తే నిజంగా సమీర ఏమైనా చేసుకుంటుందేమో అని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అభి. నెక్స్ట్ డే సమీరకి మార్నింగ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఎగ్జామ్. అది అంత కష్టంగా ఏం లేదు, ఈజీగానే ఉంది, త్వరగా అయిపోతుంది కూడా. అభి వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఫిజిక్స్ ల్యాబ్ ఎగ్జామ్. తను మార్నింగ్ రాలేదు. సమీరకి పొద్దున అయిపోవటం వల్ల సమీరకి మార్నింగ్ ఎగ్జామ్ రాసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ 2 రోజులు సమీర అభి కాలేజీలో చూసుకోవడం కుదరలేదు. బిజీగా ఎగ్జామ్ హడావిల్లో ఉండి రేపు లాస్ట్ ఎగ్జామ్ అనగానే ముందు రోజు రాత్రి అభి సమీరతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేశారు. అది సమీర వాళ్ళ మామయ్యకి చెప్పాలని, పెళ్లి ఇష్టం లేదు అని తను అర్థం చేసుకుంటాడని. సమీర కూడా ఇక పెళ్లికి ముహూర్తం పెట్టడంతో భయం వేసి వాళ్ళ మామయ్యకి చెప్పి ఒప్పించడం మంచిదనుకుని అభి చెప్పింది సరే అంది. మాట్లాడుతూ మాట్లాడుతూ అభి సమీర అని పిలిచాడు చాలా ప్రేమగా. సమీర చిన్నగా నవ్వుతూ ఏంటి అని అడిగింది. విష్ హ్యాపీ బర్త్డే లడ్డు అన్నాడు అభి. ఆ మాటకు సమీరకి ఎక్కలేని సంతోషం. తన బర్త్డేకి అభినే ఫస్ట్ విష్ చేశాడని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బంగారం అనింది సమీర. ఇప్పుడు గుడ్ నైట్ అయిపోయింది, గుడ్ మార్నింగ్ లడ్డు అన్నాడు అభి మళ్ళీ. వెరీ గుడ్ మార్నింగ్ బంగారం, లవ్ యూ సో మచ్ బంగారం అనింది సమీర. లవ్ యూ టూ లడ్డు అన్నాడు అభి. అలా సరదాగా కొంచెం సేపు మాట్లాడుకొని లాస్ట్లో అభి అని పిలిచి, నువ్వు రేపు అస్సలు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయకు నా ఫోన్కి, మామయ్యతో మాట్లాడాక నేనే నీకు మెసేజ్ చేస్తా సరేనా అంది సమీర. సరే ఎదురు చూస్తూ ఉంటాను అని నడబి. ఓకే బంగారం, కానీ రేపు నీకు ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ కదా, మార్నింగ్ రావు కదా, కానీ నా కోసం వస్తావా అని అడిగింది సమీర. ఎందుకు రాను, మరి నాకేమిస్తావు, నీ బర్త్డే కదా అని అడిగాడు అభి. నువ్వు రా అప్పుడు ఇస్తాను అంది సమీర. సరే అయితే వస్తానులే అని అన్నాడు అభి. అలా మాట్లాడుతూ నిద్రపోయారు. నెక్స్ట్ డే సమీరకి లైఫ్లో పెద్ద ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నాను అనిపించింది. ఎందుకంటే సమీర వాళ్ళ మామయ్యకి తన ప్రేమ గురించి చెప్పాలనుకుంటుంది. ఎగ్జామ్ రాసి వచ్చాక నీతో ఒక విషయం చెప్పాలి మామయ్య, ఇంటికి వస్తాను అని చెప్పింది సమీర. సరే
అని అన్నాడు సమీర మామయ్య. సమీర ఎగ్జామ్ టైం అవ్వటంతో త్వరగా రెడీ కాలేజ్కి వెళ్ళింది. తన బర్త్డే అవ్వటంతో అందరూ విష్ చేస్తున్నారు. అప్పుడే ఇక టైం అయిపోతుందని సార్ వచ్చి పిలిచారు. సమీర ప్రాక్టికల్ చేయటానికి ఎగ్జామ్ రూమ్లోకి వెళ్ళింది. అప్పుడే అభి వచ్చాడు, కానీ అభిని చూడలేదు సమీర. ఆ రోజు అభితో మాట్లాడుతూ సమీర సరిగ్గా చదవలేదు. అది కాక అది ఫిజిక్స్ ప్రాక్టికల్, చాలా కష్టంగా ఉంది తనకి. అది ఎంతసేపు చూసినా ఏం చేయాలో అర్థం కాక ఏడుపు వచ్చేసింది సమీరాకి. అలా ఏడుస్తుంటే సమీరని చూసిన సార్ దగ్గరికి వెళ్ళి కొద్ది హెల్ప్ చేశారు. ఏం చేయాలో సమీర త్వరగా చేసి బయటికి వచ్చింది. అప్పుడే టైం ఆఫ్టర్నూన్ అయ్యింది. లంచ్ టైం. సమీర సరిగ్గా ఏం తినకుండానే కాలేజ్కి వచ్చింది అని సమీర వాళ్ళ అమ్మ శాంతికి ఇచ్చి లంచ్ బాక్స్ పంపించింది. శాంతికి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అవటంతో సమీర తన బర్త్డే అని సార్స్ అందరికీ స్వీట్స్ ఇచ్చి వాళ్ళ క్లాస్కి వెళ్ళింది. అప్పటికి అభి అక్కడే ఉన్నాడు. అదే చూడ్డం అభి 2 రోజుల తర్వాత. నిజంగా సమీరాకి చాలా సంతోషంగా ఉంది. అభిని రెప్పవేయకుండా చూస్తూ ఉంది. ఎప్పుడూ క్లాస్లో ఎవరు ఒకరు ఉంటూ ఉండేవారు, కానీ అప్పుడు క్లాస్లో ఎవరూ లేరు. అభి ఇక తన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. సమీర, గీత, శాంతి, ప్రియ ఉన్నారు. వాళ్ళకి సమీర అభి గురించి తెలుసు కనుక ఏం భయం లేదు. సమీర అభిని చూస్తూ ఉంది. అప్పుడే గీత, హే సమీ, అందరికి స్వీట్స్ ఇచ్చావు, మరి మా తమ్ముడికి ఇవ్వవా అని అడిగింది. సమీర సిగ్గుపడుతూ ఒక స్వీట్ తీసి అభికి ఇవ్వాలి అని కొంచెం దగ్గరగా వెళ్ళింది. అబ్బా అలా కాదు, తినిపించు అనింది గీత. హే నా వల్ల కాదు బాబు, నేను పెట్టలేను అనింది సమీర. నో కుదరదు, ఇప్పుడు నువ్వు అభికి స్వీట్ తినిపించి తీరాలి అనింది గీత. అభి కూడా ఏం మాట్లాడకుండా ఉన్నాడు. తినిపించు అన్నట్లుగా. సమీర ఇక చేసేది లేక అభి దగ్గరకు వెళ్ళి స్వీట్ తీసి తనకు తినిపించింది. హా అభి, నువ్వు కూడా సమీరకు తినిపించు అని అంది గీత. హే గీత, ఏంటి నువ్వు ఇలా షాకిస్తున్నావు? వద్దే బాబు అని అంది సమీర. లే తినిపించు అభి అని అంది గీత. అభి దగ్గరకు వెళ్ళి సమీర అభి పెట్టిన స్వీట్ ముక్క తీసి అభికి ఇచ్చింది. అభి సమీర దగ్గరికి వెళ్ళాడు. సమీర గుండె వేగం పెరిగిపోతుంది, కంగారుగా ఉంది. అభి అంత దగ్గరగా తనకు తినిపించటం అంత చాలా కొత్తగా అనిపించింది. అలా కంగారుగా చూస్తూ ఉండగానే అభి ఆ స్వీట్ తీసి సమీరకు తినిపించాడు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సమీరకైతే పటరాని సంతోషం. అభికి దగ్గరగా అలా ఉంటే తన్ని చూస్తూ చాలా మురిసిపోతూ ఉంది. అప్పుడే అభి, ఓయ్ స్వీట్ ఓకే, బట్ నాకేదో ఇస్తా అన్నావుగా, ఇస్తే వెళ్తాను, ఎగ్జామ్కి టైం అవుతుంది అని అన్నాడు అభి. ఓయ్ ఏమిస్తా అన్నావు, మేం వెళ్ళిపోమా అని అడిగింది నవ్వుతూ ఆట పట్టిస్తూ. ఏ అంత లేదులే, మీరు ఉండండి, మీరు అనుకునేది కాదులే, కంగారు పడకండి అని అభి దగ్గరకు వెళ్ళి తన చెయ్యి పట్టుకుని తన బ్యాగ్లో ఉన్న ఒక చిన్న బాక్స్ తీసింది. అందులో అభి కోసం కొన్న ఒక చిన్న బ్యాండ్ ఉంది. అది తీసి అభి చేతికి తానే స్వయంగా తొడిగింది. అది మొదటిసారి సమీర అభి చేతి స్పర్శను పొందడం. చాలా బాగుంది తనకి ఆ ఫీలింగ్. ఎందుకో ఇద్దరు ఒకటైపోయామనిపించింది సమీరకి. ఎలా అంటే పెళ్ళైపోయింది అన్నట్లు ఇద్దరూ ఒకే స్వీట్ని షేర్ చేసుకున్నారు. తర్వాత సమీర అభి చేయి పట్టుకుంది. చాలా హ్యాపీగా ఉంది సమీర తన మనసు. అభి కూడా సమీరని చూస్తూ ఉన్నాడు. అప్పుడే సార్ రావటంతో ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుని నార్మల్గా ఉన్నారు. అప్పుడే సార్ వచ్చి, ఏ ఎగ్జామ్కి టైం అయిపోతుంది రండి, కెమిస్ట్రీ ల్యాబ్కి అని పిలిచాడు. అభి ఇంకా గీత, శాంతి అందరూ ఎగ్జామ్కి వెళ్తున్నారు. సమీర ఇక అభి వాళ్ళ చెల్లి లక్ష్మి కూడా అక్కడే పక్క క్లాస్లో ఉన్నారు. సమీర కూడా లక్ష్మి దగ్గరకు వెళ్ళింది. అభికి బాయ్ చెప్పి. అభి ఉన్నంతసేపు బాగానే ఉంది, కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఏం జరుగుతుందో అని భయంగా ఉంది సమీర మనసులో. అప్పటి వరకు ఉన్న సంతోషం పోవటానికి ఎక్కువ టైం పట్టలేదు. తన మనసులో ఉన్న ఆలోచనల కారణంగా వాళ్ళ మామయ్యకి ఎలా చెప్పాలి అని భయంగా ఉంది అని కూర్చొని ఉంది అన్నం తినకుండా. లక్ష్మి సమీర దగ్గర కూర్చొని, ఏం టెన్షన్ పడకు సమీర, ఏం కాదు, మా అన్నయ్య ఉన్నాడుగా, చూసుకుంటాలే, నువ్వు భోజనం చెయ్యి అనింది లక్ష్మి. అంటే లక్ష్మికి అంతా తెలుసు, అభినే చెప్పాడు సమీర గురించి. లేదు లక్ష్మి, నాకేం వద్దు అని అంటుంది సమీర. అప్పుడే విండో దగ్గర వచ్చి, లడ్డు నువ్వు తింటావా లేక నేను వచ్చి తినిపించనా అని అడిగాడు అభి. ఒక్కసారి ఉలిక్కిపడి చూసింది సమీర. ఈ కథ ఇంకా నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.